స్వరూప వాళ్ళండి. ఈరోజు చాలా ఈజీగా చింతపండు పులిహోర చేసుకుందాం. చింతపండులోని కాడలు విత్తనాలు తీసివేసి 10 నిమిషాలు వేడి నీళ్ళల్లో చింతపండు నానబెట్టుకోవాలి. చింతపండు నానాక మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పులుసు మరీ చిక్కగా ఉంటే ఉడకక ముందే మాడిపోతుంది. కొంచెం వాటర్ వేసి కలుపుకుందాం. ఈ చింతపండులో తగినంత ఉప్పు పసుపు కలిపి చిక్కబడే వరకు ఉడకనివ్వాలి. ఇలా ఉడికాక తాలింపు వేసుకుందాం. పల్లీలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపి ప్లేట్లో వేసుకుందాం. తర్వాత ఇదే నూనెలో జీడిపప్పు కూడా వేపి ప్లేట్లో వేసుకుందాం. జీడిపప్పు పల్లీలు పులిహోరలో ముందే కలపకుండా తినే ముందే కలుపుకోవాలండి. తినే ముందే కలుపుకుంటే కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. తర్వాత ఇదే వేడి నూనెలో ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, చివర కొంచెం కట్ చేసిన పచ్చిమిర్చి, ఎండుమిర్చి, మిరియా, కరివేపాకు, పసుపు, ఇంగువ వేసి వేపాలి. ఇలా వేగాక ఉడికిన చింతపండు గుజ్జు వేసి కలుపుకోవాలి. తాలింపు చింతపండు గుజ్జు బాగా కలిసేలా కలపాలండి. ఇప్పుడు అన్నం రెడీ చేసుకుందాం. ముందే వండుకున్న అన్నాన్ని కలుపుకోవడానికి వీలుగా కొంచెం పెద్ద బేసన్లో వేసుకుందాం. ఈ అన్నంలో కొంచెం ఉప్పు, 1 స్పూను నూనె వేసి కలపాలి. ఇలా కలిపితే అన్నం విరిగిపోకుండా ఉంటుందండి. ఈ అన్నంలో తగినంత పులుసు వేసి కలుపుకుందాం. బాగా కలిపాక ఈ పులిహోరలో పల్లీలు, జీడిపప్పు కలుపుకొని తింటే కరకరలాడుతూ చెప్పలేని రుచిగా ఉంటుందండి. చాలా రుచిగా ఉండే చింతపండు పులిహోర రెడీ అయిందండి. ఈ మిగిలిన పులిహోర పులుసు ఫ్రిడ్జ్లో జాగ్రత్త చేసుకుంటే 2 వారాల పాటు నిల్వ ఉంటుందండి. ఎప్పుడంటే అప్పుడు పులిహోర కలుపుకోవచ్చు.